రాజకీయాల సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు అంటే రిజల్ట్స్ తర్వాత ఒక మాట అన్నారు, అధికారం ప్రజలు మాకు ఇచ్చింది వైసీపీ మీద దాడుల కోసం కాదు, పరిపాలన కోసం ఉపయోగిస్తామని. అయినా సరే దాడులు మాత్రం ఆగట్లేదు. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే మరో బీహార్లా తయారవచ్చు అనే వాదనల నడుమ ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఒకటి, ఈ దాడులకు ఇదేమి ఫస్ట్ టైం జరుగుతున్న దాడి కాదు, ఇది రియాక్షన్ దాడి. ఓకే, ఆల్రెడీ మీరు బంతు కొట్టారు, మళ్ళీ బంతి వచ్చి మీకు తగులుతుంది అంతే. మీరు చూడండి 2019 నుంచి 24 మధ్యలో చేసిన అరాచకాలకి ఇది 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 కౌంటర్ అంతే తప్ప వీళ్ళంతలో వీడి అలా ఓడిపోయినందుకు పోయి చేస్తున్నది కాదు. ఇది ఎంత క్యారెక్టర్ అసాసినేషన్, ఎంత ప్రజలు అసలు మీకు తెలుసా, ఎన్నికల టైంలో బూత్కి కార్యకర్తలు దొరుకుతారో లేరంత భయపడ్డారు. టీడీపీ జెండా పట్టుకోవాలంటే ఒక్కొక్కరు చుచ్చు పోసుకునే పరిస్థితి ఏపీలో మొన్నటి వరకు. టీడీపీ ఎవరైనా సైకిల్కి జెండా కట్టుకొని పోతుంటే పిలిచి కొట్టి జెండా దించేసిన వీడియోస్ కూడా మీకు నేను చూపిస్తా. అంటే టీడీపీ కార్యకర్త అంటేనే టెర్రర్ అయిపోయే పరిస్థితి. మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు రోడ్డు మీదకి రాలేకపోయారు చంద్రబాబును అరెస్ట్ చేస్తే, రాలేకపోయారు. ఓకే, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టీడీపీ హవా బాగున్నప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో హవా నడిపిన వాళ్ళు కూడా చంద్రబాబుని స్వయంగా టచ్ చేస్తే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదు. ఓకే, ఆ రోజు వైసీపీ వ్యూహం ఏంది, ఎవరు బయటకు వస్తే అని తీసుకుపోయి జైల్లో పడేసి ఎన్నికల టైంకి బయటకు రానివద్దని ట్రై చేశారు. అసలు ఎన్నికల టైంకి కౌంటింగ్ పోలింగ్ బూత్లో ఏజెంట్ ఉంటాడా లేదనే భయంకరమైన పరిస్థితి. సో అలాంటి పరిస్థితి ఇవాళ దాని రియాక్షన్ ఉంటుంది కదా, ఆటోమేటిక్ డెఫినెట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వద్దని ఉంటుంది, చంద్రబాబు వద్దనే ఉంటుంది. ఎందుకంటే కింద కార్యకర్త అనేవాడు హ్యూమిలియేషన్ గురై ఉన్నాడు. ఓకే, మీకు ఎందుకండి చంద్రబాబు భార్య, లోకేష్ భార్య, అవును, పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు, మంత్రులే మాట్లాడారు, సీఎం మాట్లాడు కదా, మంత్రుల దానికి ఎందుకు పోతారు మీరు? సీఎం మాట్లాడు కదా. సీఎం పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడేంత అవసరం ఉందా? లేదు. ఒక సీఎంకి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి రాజకీయంగా నువ్వు ఎంతైనా మాట్లాడు, పాలసీల మీద మాట్లాడు. నీ అంత సంక్షేమం ఎవరు చేయలే రాష్ట్రంలో, నువ్వు సంక్షేమం గురించి మాట్లాడు. వాళ్ళని సవాలు పిలువు, రారాబాయ్ మీరు చేస్తారా, నేను చేసిన దాంట్లో నేను ఏ ప్రజలకు తక్కువ చేసానో రారాబాయ్ సవాలని రోడ్డు మీదకి వచ్చి కూర్చో, దాని మీద డిబేట్ చేయి. అవతల ఓడిపోతాడు. ఎందుకంటే మీరు పసుపు కుంకుమ పేరు మీద ఎన్నికల ముందు ఇచ్చినా కానీ జనం చంద్రబాబును కాదు నీకు ఓటేశారు కదా, మహిళలందరూ వేశారు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడ సవాల్ చేయాలి? నువ్వు ఇంటింటికి నీ పథకాల ద్వారా ఏ కుటుంబానికి ఎంత డబ్బులు పోయినాయో లెక్కలు పెట్టి మాట్లాడు. అప్పుడు ఏ పార్టీ వచ్చి మాట్లాడుతూ చూద్దాం. అంతేగాని ఆయన దత్తపుత్రుడు, ఆయనకు ముగ్గురు పిల్లలు, 4వ పిల్లం బీజేపీని చేసుకున్నాడు, ఏంది మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో. ఓకే, ఇంకోటి మంత్రులు మాట్లాడుతుంటే కంట్రోల్ చేయొద్దా? ఇష్టం ఉన్న బూతులు మాట్లాడుతుంటే చంద్రబాబు సతీమణిని ఎందుకు తీసుకురావాలి, ఎందుకు రాజకీయాల్లో తీసుకురావాలి? నేను ఏమంటున్నంటే నీకు చంద్రబాబు మధ్య ఏం ఫైట్ ఉంది? ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసే విషయంలో మీరు ఇద్దరు పోటీ పడుతారు అంతే కదా. నీ డెవలప్మెంట్ మోడల్ని ఆయన డెవలప్మెంట్ చర్చకు పెట్టండి. ఆయన విజన్ 2020 అన్నాడు, నువ్వేదో నువ్వు మేనిఫెస్టో నువ్వు పెట్టినావు, 2 మేనిఫెస్టోలు ముందర పెట్టి పొలిటికల్ యుద్ధం చేయండి. పిల్లల ముచ్చట ఎందుకు, ఫ్యామిలీల ముచ్చట ఎందుకు, ఈ అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడటం ఎందుకు, ఘోరమైన ట్రోలింగ్స్, సోషల్ మీడియా పోస్టులు. ఆ నాని కానీ వంశీ కానీ వాళ్ళు పొద్దున్న లేస్తే చంద్రబాబుని ఎంత హీనంగా మాట్లాడారు. వీటన్నిటికంటే కూడా చంద్రబాబు అరెస్ట్ చేయడం అనేది కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఎన్నికల్లో. ఎందుకంటే చంద్రబాబుని కొంతమంది చెప్పారు కదా, అసలు లోకేష్ ప్రజాగలం పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, అసలు ఎన్నికలను ప్రభావితం చేయలేదు అని. చేయకపోతే మీరు ఈరోజు ఇంతటి మ్యాసివ్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు సర్ది చెప్పుకోవడానికి వాడిన మాట, కనపడని అదృశ్య శక్తి వచ్చి ఈవీఎంలన్నింటినీ మార్చిపోతే తప్ప అది రాదు. నువ్వు ఒకవేళ జనం కనుక ఓటేయకపోతే జనం. కాకపోతే ఒకటి, మీరు చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు హైదరాబాద్లో కూడా ర్యాలీకి పర్మిషన్ ఇల్లే కేసీఆర్ కేటీఆర్. అవును, అది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న సెటిలర్ల మీద ఎఫెక్ట్ పట్టింది. అవును, అసలు నేనేమన్నంటే రాజకీయంగా మన ఇద్దరం ఎంతసేపు అయినా కొట్లాడుకోవచ్చు, కానీ నేను మిమ్మల్ని అకారణమైన ఒక కేసులో టచ్ చేసి మిమ్మల్ని అర్ధరాత్రి 1ంటికి అరెస్ట్ చేసిన విధానం అవన్నీ ఉన్నాయి చూడండి. అది మనం తమిళనాడు రాజకీయాల్లో చూసాం, తర్వాత మళ్ళీ ఇక్కడే చూసాం. ఓకే, మీరు ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి తెలుసుకుంటే కేసీఆర్ని ఒక్క కాళేశ్వరం విషయంలోనే ఏ చర్చ లేకుండా తీసుకుపోయి లోపల పెట్టవచ్చు రాత్రి. ఇప్పుడు ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ లో కూడా కాగు ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుంటే కేసీఆర్ ఇమ్మీడియట్ గా కట్టకాట్లో వెనకపోతాడు. కానీ అట్లా వెండేట పాలిటిక్స్ చేయలేదు ఇక్కడ. ఓకే, కానీ మీరు అక్కడ ఏం చేశారు? చంద్రబాబుని ఎట్లయినా అరెస్ట్ చేయాలి, నేను అరెస్ట్ అయినా కదా చంద్రబాబు కూడా అరెస్ట్ కావాలన్న ఏకైక ఉద్దేశంతో అట్లా చేస్తే జనం ఇది కాలేదు. ఓకే, సో అందుకనే
జగన్ ఓడిపోవడానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే కూటమి గెలవడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తూ వచ్చాయి. ఇందులో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే మొత్తం గ్రేటర్ రాయలసీమ కావచ్చు 4 జిల్లాల్లో ఈ గ్రేటర్ రాయలసీమ రెడ్లు చాలా వరకు అంటే వైసీపీకి ఓటు బ్యాంకుగా వెన్నుదన్నుగా నిలిచిందే ఆ వర్గం ఈరోజు అవుట్ రైట్గా టీడీపీకి కూటమికి మద్దతు ఇచ్చిందన్న వాదనలో నిజమెంత మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఒకటి నేను మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు అప్పటికే ప్రకాశం మన ఒంగోలు నెల్లూరు ఇద్దరు ఆ జిల్లాలో ఇద్దరు రెడ్లు కూటమి వైపుకు దాదాపుగా కోటంరెడ్డి కానీ వేమిరెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పటికే టీడీపీకి పాజిటివ్గా మారిపోయారు. నేను ఆ రోజు నా ఇంటర్వ్యూ ఉంటుంది నా తెలుసు సుమన్ టీవీలో అనుకుంటా, ఒకటే పదం చెప్పిన, ప్రకాశం నెల్లూరు రెడ్లకు వచ్చిన తిరుగుబాటు రాయలసీమ రెడ్లలో వస్తే కనుక జగన్ అవుట్ అని చెప్పిన. ఇదే పదం యాజ్ స్థితికి ఇట్లనే ఉంటుంది నా ఇంటర్వ్యూలో. ఓకే, ఇవాళ అదే జరిగింది. రాయలసీమ రెడ్లు ఖచ్చితంగా రివర్స్ జరిగిందా? మీకు జరగకపోతే ఇంత స్థాయిలో కడప జిల్లాలో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 36 నియోజకవర్గాలు కేవలం రాయలసీమలోనే 36 నియోజకవర్గాల్లో కూర్చోవడానికి పోలింగ్ బూత్ ఏజెంట్లు లేరని. అంటే మీకు విషయం వైసీపీకి సంబంధించి మీకు జగన్ ఎందుకు విదేశాల్లో పోతూ ఐపాక్ దగ్గర పోయి మనం గెలుస్తున్నాం కంఫర్టబుల్గా 150 పైన వస్తున్నాయి అని ఎందుకు చెప్పిపోయాడంటే కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకరన్న భయంతో చెప్పిపోయాడంట. అంటే వీళ్ళు రోజు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలో మాట్లాడేది ఎందుకంటే అసలు కౌంటింగ్ రోజు ఏజెంట్ దొరుకుతారా లేదని టెన్షన్ కానీ, ఎందుకంటే అందరికీ రిజల్ట్ తెలుసు, ఏం జరిగిందో తెలుసు. ఎందుకంటే అమిత్ షా 4వ ఫేజ్ అయిపోయిన తర్వాత 5వ ఫేజ్ ఎన్నికల ప్రచార సభలో క్లియర్గా చెప్పాడు, మా కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవబోతుంది అని. సో అమిత్ షా గతంలో చెప్పిన ఎంతవరకు నిజమైన అనేది ఒక లెక్క తీస్తే అట్లీస్ట్ కూటమి విషయంలో అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ బాగా పనిచేసినట్టు అర్థమవుతుంది. సో ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ జగన్ కూడా ఉంటుంది. ఓకే, కాకపోతే నేనేమి స్మెల్ చేసిన అంటే, సరే ఎవరైనా సంబరాలు ఎప్పుడు చేసుకుంటారు, గెలిచిన తర్వాత వచ్చి కేకులు కట్ చేయాలి, ఫోటోలు దిగాలి. ఈయన జస్ట్ పోల్ అయిపోగానే పోయి ఎందుకు ఫోటోలు దిగుతుంటారు ఆయన తర్వాత వచ్చే ఉద్దేశం లేనట్టుందని నేను అనుకున్నట్టుగా జరిగింది అది. సో అంటే జనరల్గా సెలబ్రేషన్స్కి ఒక మూడ్ ఉంటుంది, ఆ మూడ్ తెలిసిపోతుంది. జగన్కి కూడా తెలుసు, కాకపోతే ఓటమి ఉంటుందని తెలుసు, కానీ ఇంత భారీ స్థాయి ఓటమని వైసీపీ కూడా అంచనా ఎక్స్పెక్ట్ చేయలేదు.